శివుడు కొండ రూపంలో కొలువై ఉన్న స్థలం అరుణాచలం. కాశీలో చనిపోతే ముక్తి, చిదంబరం దర్శిస్తే ముక్తి. కానీ తలుచుకుంటే ముక్తినిచ్చే క్షేత్రం ఏదైనా ఉందంటే అది అరుణాచలం ఒక్కటే. సో ఈ వీడియోలో మనం అరుణాచలం వెళ్ళొద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు ట్రావెల్ బ్లాగ్. అరుణాచలం వచ్చినాం. 3:30కి ఇక్కడ రీచ్ అయినాం. 3:30, 4 o'clockకి. ఇది టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నాం. ఇదే అరుణాచలం టెంపుల్. అదే గిరి. ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, 16 kilometers. ఈ బ్లాగ్ అంతా కంప్లీట్గా చూడండి. బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. అయిరా, ఏం చేస్తున్నావు? హై చూస్తున్నావా? హై ఎక్కడుంది? ఎక్కడరా? ఎక్కడుంది? అడుందా? జేజే మొక్కు నాన్న, జేజే మొక్కు. మొక్కిన హై చెక్ కెమెరా. ఫ్లయింగ్ కిసి. బాయ్ చెక్. బాగా రెడీయా? ఎటు పోతున్నా? అరుణాచలం గిరి ప్రదక్షిణ. పంచభూత లింగాల్లో అరుణాచలం అగ్నితత్వానికి గుర్తు. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా, అమ్మవారు ఉన్నమలై అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే పోటీ వచ్చినప్పుడు శివుడు ఒక పెద్ద జ్యోతిలా వెలిగి ఈ కొండగా మారాడని చెప్తారు. అందుకే ఇక్కడ కొండనే దైవంగా భావిస్తారు. అరుణాచలం వెళ్ళే భక్తులు ముఖ్యంగా చేసేది గిరి ప్రదక్షిణ. ఈ కొండ చుట్టూ దాదాపు 14 kilometers దూరం నడుచుకుంటూ వెళ్తారు. ఈ దారిలో మనకి అష్టలింగాలు కనిపిస్తాయి. పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రమణ మహర్షి లాంటి గొప్ప యోగులు ఇక్కడే తపస్సు చేసి మోక్షం పొందారు. అందుకే ఇక్కడ అడుగు పెడితే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత మనకు కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో మనకి 8 దిక్కులలో 8 లింగాలు కనిపిస్తాయి. మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతిలింగం, 5వది వరుణలింగం, 6వది వాయులింగం, 7వది కుబేరలింగం, 8వది ఈశానలింగం. ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ సాగే మన ఈ గిరి ప్రదక్షిణ జీవితాంతం గుర్తుండిపోతుంది. మొత్తం 12 లింగాల్లో 2 లింగాల దర్శనం అయిపోయింది. 2 లింగాల వరకు పప్పి పని అయిపోయింది. లింగాలు ఎక్కడ మన స్టార్ట్ అయింది? స్టార్టింగ్ యమలింగం రా ఇక మనం యమలింగం కాదా? ఇక ఇది యమలింగం. ఫస్ట్ ఇంద్రలింగం రా. ఇగో సెంట్రల్ బస్ స్టాండ్. అరే ఇక 0 రా. ఇంద్రలింగం 0 రా. ఓకే, 0 ఫస్ట్ నేను చెప్పలేరు అసలే. ఫస్ట్ అన్నది ఇంద్రలింగం కాడ స్టార్ట్, తర్వాత యమలింగం, అది 6కి 6. ఇంకోటి ఏది నైరుతిలింగం. అంటే ఇక్కడ వరకు మనం 4 kilometers నడిచాం. అంతే 5 అంటే ఇంక ఎంత నడాలి బా? 14 అంటే ఇంకా 9 kilometers. మరి జోక్ అనుకుంటారా? అప్పటికే నీ లుంగు ఊసిపోతుంది. పోతాం మొత్తం. బోర్డు చూసినాక అందరూ మొక్కలు నీరసం అయిపోయినాయి. ఇంకా 9 kilometers నడవాలి. మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ముగ్గురికి కళ్ళకు పొక్కులు వచ్చినాయి కోసం. ఇంకా మాకు రాయలే, మాకు కళ్ళు కాబట్టి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి మా కళ్ళకు పొక్కులు రాలే. ఇంకా హరహర మహాదేవ్ శంభో శంకర్. మా దగ్గర భక్తి ఉంది. 1 2 3 4 5 6 7 8 kilometers నడవాలి. ఇంకా కాళ్ళు నొస్తున్నాయి ఫుల్. కాళ్ళకు పొక్కులు వచ్చినాయి బాబు. కాళ్ళకు మాత్రం ఫుల్ పొక్కులు వచ్చినాయి. మా ఎర దిగుతలేదు. ఓం నమః శివాయ అనుకో. ఎన్ని నమస్కారాలన్నా కాళ్ళకైతే పొక్కులు వస్తున్నాయి. పొక్కులు వచ్చినాయి. నాకు పొక్కులు వచ్చి నీకు రాలేదంటే నువ్వు ఏదో తప్పు చేసినావు అర్థం. ఓం నమః శివాయ అనుకో, పొక్కులు పోతాయి వేసరికి. 7 చూపిస్తుంది బాబు. ఇది కాదు 8 6 kilometers పోవాలి. ఇంకా అదేంది యూఆర్ఆర్ మ్యాప్ ఉంది చూడు అక్కడ. ఇప్పుడు మనం ఏ లింగం కథ చేసినాం? ఇది స్టార్టింగ్ పాయింట్ కదా. కుమార్ రాజార్ స్టాచ్యూ, షణ్ముగ స్కూల్, గౌట్ ఆర్ట్స్ కాలేజ్, యమలింగం టు చెంగం, నిరుతిలింగం, వరుణలింగం,
వాయులింగం నెక్స్ట్ టార్గెట్. చలో పదనమ్మా. వాయులింగం రీచ్డా. ఇంకెన్ని లింగాలు ఉన్నాయి? 5 లింగాలలో 4 అయిపోయినాయి. 3 ఇంకెన్ని? ఇంకో లింగం ఉందా? ఉన్నాయి వాయులింగం తర్వాత ఇంకా ఉన్నాయి. హైరా మాత్రం పడుతుంది. వాయులింగంకి వచ్చినాం కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే తొందరగా ఇంకా కొంచెం దూరంగా ఉందంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు 9 కిలోమీటర్స్ అయిపోయినట్టుంది. 9 కిలోమీటర్ అంటే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది మా టార్గెట్. 6 కాదు 4, 6 కాదు 4 కింద ఉంది కదండి. ఓకే ఓకే సరే. 4 కాళ్ళనండి. హీరో. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ మోక్ష మార్గం. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. చాలా మంది భక్తులు ఇక్కడ ఉండే చిన్న ద్వారం వంటి మార్గం గుండా వెళ్ళడాన్ని మోక్ష మార్గంగా భావిస్తారు. కానీ నిజానికి మోక్షం అంటే ఈ జన్మ సంఖ్యల నుండి విడుదల. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మన అహంకారాన్ని, కోరికలను స్వామి పాదాల దగ్గర వదిలేసి నిశ్చలమైన మనసుతో ముందుకు సాగాలి. ఇక్కడ ప్రార్థిస్తే మళ్ళీ పుట్టుకలేని స్థితి లభిస్తుందని భక్తుల నమ్మకం. మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ మోక్ష మార్గాన్ని దర్శించుకొని ఆ పరమశివుని ఆశీస్సులు పొందండి. మా గిరి ప్రదక్షిణ అయితే చివరి దశకు చేరుకుంది. ఈశాన్య లింగం అయిపోయిందా బా? ఈశ్వరలింగం. ఈశ్వరలింగం కాదు, ఈశాన్య లింగం. లాస్ట్ లింగమా? అయిపోయింది దర్శనం. ఒకటి అంతా గ్రూప్ వావ్. లాస్ట్ 1 కిలోమీటర్ ఒక స్టెప్ కూడా వేయలేకపోతున్నా. मैरेगाड़ू सो गया. पप्पी डकआउट. నేను డకౌట్. శ్రావణి డకౌట్. ఎట్లా ఎందుకు రాస్తున్నారా? పడుతున్నాం. అడ్డం పడ్డది. ఎందుకు ఏమైంది పప్పి? ఏమైంది? లాస్ట్ 1/2 కిలోమీటర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న గైస్. జనాలందరూ లాస్ట్ 1/2 కిలోమీటర్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ స్టేజ్లో అందరూ అడ్డం పడుతున్నారు వచ్చి పాపం. లే 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 పప్పిలే. 14 kilometers గిరి ప్రదక్షిణ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. రీచ్ అయిపోయినాం గుడి దగ్గరికి. కమాన్. ఇటు సైడ్ ఎందుకు మళ్ళీ? అరే మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం? స్టార్టింగ్ పాయింట్ అక్కడనే కదా. ఓకే ఓకే. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ ఊదసి దీపం ముట్టించి మొక్కేసి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి. మార్నింగ్ దర్శనం 7 స్టార్ట్ అయినా. 1:32. అది 7కి స్టార్ట్ అయితే 1:33. 6.5 hours పట్టింది కరెక్ట్. గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. రేపు మార్నింగ్ దర్శనంలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఇవ్వ. గుడ్ నైట్. మీరు మారిపోయారు సార్. మీరు అప్పట్లో లేరు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. అందరం రెడీ అయినాం. ఒక 1 hour పట్టొచ్చు దర్శనానికి. చూడాలి. అసలు గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలన్నీ పోయి పుణ్యం వచ్చి స్వర్గం ప్రాప్తిస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. అయితే ఆయన ఆయనే మాకాడైతే లేవు.
అది రాజు చూడరా ఒట్టు బాగుంది కదా? మన దేశంలో ఎన్నో అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. కానీ శివుడు ఒక ఆలయంలో లింగ రూపంలోనే కాకుండా బయట ఒక భారీ కొండ రూపంలో కొలువై ఉన్న క్షేత్రం అరుణాచలం. కొండ అడుగు భాగంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఆలయ రాజగోపురం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా 217 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. కార్తీక మాసంలో కొండపైన వెలిగించే మహాదీపం ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత. ఆ వెలుగును చూస్తే మనసులోని పాపాలు తొలగిపోతాయని అంటారు. కేవలం తలుచుకున్నంత మాత్రాన ముక్తినిచ్చే ఈ అరుణాచల కొండను, కోవెలని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. క్యాబేజీ ఫ్రై ఇల్లు కూడా అక్కడ ఆడ కూడా పెట్టిందిగా. అదేంటి చూడు. వావ్, నైస్. పెడతారులే, నువ్వు తిను ఫస్ట్ అయితే. అల్లుడికి రేట్ బాగుంటుందా? బాయ్ బాయ్. అత్త రైట్ రైట్ జా. విజయవాడ బాయ్ బాయ్. మేము బస్ ఎక్కాం ఫ్రెండ్స్. ఎట్లుంది అక్క బస్? బాగుంది. ఫస్ట్ టైం జర్నీ చేసినట్టే లేదు అసలు. టెంపుల్స్ ఇవే చూస్తున్నాం. నాకు ఆగోనే కావాలి. నీ పక్క పంటే ఈ ఫోన్ ఇచ్చా తెచ్చుకో. హలో మాస్టర్, నీకు కనియానికి ఇదైతే భలే సరి చేసిరు.